నమస్తే వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఎన్టీ రామారావు గారు నటించిన దానవీర సూరకర్ణలో ఒక పాపులర్ డైలాగ్ ఉంటుంది. చరిత మరువదు నీ చతురత అన్నట్టుగా. చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ గా ఆయన చతురతని అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ ఉంటారు గమనిస్తూ ఉంటే. అటువంటి చతురత ఏమిటి అన్నట్లయితే ఆయన 120 సంవత్సరాలు ప్రతి వ్యక్తి కూడా బతకాలి, దానికోసం సంజీవని తెస్తున్నాను అని చెప్పని అన్నారు. నిజంగా ఇంతకు మించినటువంటి చతురత మరొకటి ఉండదేమో. 120 సంవత్సరాల కోసం ఆయన సంజీవని తెస్తారంట. సంజీవని తెచ్చింది ఎవరు అంటే మనకి సహజంగా పురాణాల్లో ఆంజనేయ స్వామి లక్ష్మణ స్వామిని బతికించడం కోసం అని చెప్పని ఆయన సుదూర సంజీవన పర్వతాలకు వెళ్ళి ఆ సంజీవని తీసుకొని వస్తారు. ఆ సంజీవని తీసుకురావడానికి కూడా ఎవరిని పంపాలి అంటే కూడా దాదాపుగా అసలు శ్రీరాముడి వల్ల కూడా సాధ్యం కాదు, కేవలం ఒక ఆంజనేయ స్వామికే ఇదవుతుంది. సో పురాణాల్లో ఆ రోజున ఆంజనేయ స్వామికి సాధ్యపడింది. ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో చంద్రబాబు నాయుడు గారు అటువంటి సంజీవని తీసుకొస్తానని చెప్పి చెప్తున్నారు. తద్వారా ఏంటంటే మనుషుల్ని 120 సంవత్సరాల పాటు జీవించేటట్టుగా చేస్తానని చెప్తున్నారు. ఆయన ఏంటంటే ఆయన చక్కగా హాయిగా పదవులు ఆయన్ని వరిస్తున్నాయి, కావాల్సినంత సంపద ఆయనకి పోగుపడుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా. కాబట్టి సహజంగానే ఆయనకి 120 సంవత్సరాలు బతకాలనేటువంటి ఆశ ఉండటంలో తప్పేమీ లేదేమో. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క పరిస్థితి 120 సంవత్సరాల సంగతి సరే గాని అసలు వాళ్ళ బతుకులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళు అంతకాలం కాదు కదా, కొంతకాలమైనా జీవించేటువంటి పరిస్థితి ఉందా, అసలు జీవించే హక్కు ఎలా ఉంది, అక్కడ జీవించే హక్కుని ఏ విధంగా ప్రభుత్వం సర్కారు కబళిస్తుంది అనేటువంటి ఒక విషాదకరమైనటువంటి చేదు వాస్తవాలను కనుక పరిశీలించినట్టయితే ఈయన సంజీవని తెచ్చి ఎవరిని బతికిస్తారో తెలియదు. కానీ ముందు అర్జెంటుగా కనీసం ఈ సమస్యలను పరిష్కరిస్తే ఆరిపోయే దీపాలు చాలా వరకు నిలబడతాయని చెప్పని అంటున్నారు. ముఖ్యంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చి ఆగిపోతున్న గుండెలను ఎన్నిటినూ ఆయన నిలబెట్టాడు, ఆరిపోతున్న దీపాలను నిలబెట్టాడు, కుటుంబాలను నిలబెట్టాడు. అది విస్తృత స్థాయిలో ఆ తర్వాత సేవలు అందించుకుంటూ దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి పథకంగా పేరు పొందింది. అదే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొనసాగించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఏమైందంటే ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సినటువంటి బకాయిలు కారణంగా ఆ వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి ప్రకారం కనీసం దాన్ని హుటాహుటిన చర్యలు తీసుకొని ఏదో రకంగా నిలబట్టాలి, నిమిషానికి కూడా ప్రాణాలు ఆగిపోయే ప్రమాదం ఉందనేటువంటి అర్జెన్సీ వాళ్ళు ఫీల్ అవ్వాలి. వాళ్ళకున్న అర్జెన్సీ కేవలం ఒక అమరావతి మాత్రమే. అందుకని 200 కోట్ల నుంచి 3,500 కోట్ల వరకు కూడా ఈ బకాయిలు పేరుకుపోవడంతో ఒక్కసారిగా ఈ ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ AHA అనేటువంటిది ఆరోగ్యశ్రీ నగదు రహిత చికిత్సల్ని ఒక్కసారిగా నిలిపివేస్తున్నామని పిలిపించిన సందర్భంలో ఎన్నో ప్రాణాలు కొట్టుమిట్టాడిన పరిస్థితి. ఇక ఉద్యోగుల ఆరోగ్య పథకం EHS, జర్నలిస్టుల ఆరోగ్య పథకం JHS లాంటి వాటికి కూడా ఇదే పరిస్థితి వర్తిస్తుంది. తర్వాత జూన్ 24 తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఈ పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఆసుపత్రులకి అనేక మంది లెటర్లు రాసినా కూడా స్పందన లేదు, బకాయిలు విడుదల చేయకపోతే మేము సేవలు నిలిపేస్తామని చెప్పని వాళ్ళు చేసినటువంటి పరిస్థితి. ఎంతమంది రోగులు అన్యాయంగా వాళ్ళు బాధలు పడుతున్నారో వైద్య సేవలు అందక అనేటువంటి పరిస్థితి ఉంది. ఈ అప్పుల భారాన్ని, ఈ ఆర్థిక భారానికి ఏ విధంగా ఉపశమనం కలిగించాలి, ఇది చాలా ఎమర్జెన్సీ ఇష్యూ అనే ఫీలింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదు. సో ఇది ఈ విధంగా కొట్టుమిట్టాడుతుంటే ఇంకొక పిడుగు పడింది ఏంటంటే పెన్షన్ల వ్యవహారం. ఎవరికి? అది కూడా వృద్ధులకి, వికలాంగులకి. సో వృద్ధులకి, వికలాంగులకి సంబంధించి 66.34 లక్షల పెన్షన్లు అందించారు. అయితే అది అంతమందికి పెన్షన్లు అందుతూ ఉంటే 2025 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 62.19 లక్షలకి తగ్గిపోయింది. అంటే రావాల్సిన మిగతా వాళ్ళకి రావడం లేదు. అది అలా ఉంటే సంవత్సరంలో 4.5 లక్షల పెన్షన్లు తగ్గించేశారు. ఈ విధంగా చూసుకుంటే ప్రతి జిల్లాలో కూడా 1000 మందికి పైగా పెన్షన్దారులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలో లక్ష్మణ అని చెప్పని ఏడుస్తున్నారు. అయితే
1,00,000 మందికి పైగా పెన్షన్లు పొందేందుకు వీళ్ళందులో అర్హులు కాదు అనేటువంటిది ఇక్కడ లెక్కలు తెలుస్తుంది. అంటే 1,00,000 మందికి మొత్తం లేపేసేసినట్టే లెక్క. 10 సంవత్సరాలుగా పెన్షన్లు పొందుతున్నటువంటి పెన్షనర్లకు కూడా వాళ్ళు మెడికల్ సర్టిఫికెట్స్ మళ్ళీ ఫ్రెష్గా మీరు మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వాలి అని చెప్తున్నారు. బదిరుల వ్యవహారానికి వస్తే ఇంత పర్సంటేజ్ మీకు బదిరత్వం ఉంటేనే, అంటే చెముడు ఉంటేనే మీరు అర్హులు, లేదంటే కాదని చెప్పని వాళ్ళు ఈ విధంగా ఎంపీడీఓ కార్యాలయ చుట్టూ తిరుగుతూ ఏడుస్తూ మొత్తుకుంటూ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఈ వికలాంగులు, వృద్ధులు అలవ లక్ష్మణ అని ఏడుస్తూ ఉంటే వాళ్ళ ప్రాణాలను నిలబెట్టాల్సింది పోయి, వాళ్ళకి హామీ ఇవ్వాల్సింది పోయి, వాటి గురించి పట్టించుకోకుండా ఒక ర్యాండమ్ గా ఈయన 120 సంవత్సరాలు బతికేటువంటి విధంగా సంజీవని తెస్తానని చెప్పని చెప్తున్నారు. బహుశా అందుకేనేమో రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద చెలుక్తులు విసురుతూ అమ్మకి అన్నం పెట్టను కానీ పెన్నమ్మకి బంగారు గాజులు చేస్తానని ఈయన మీద చెణుకులు విసిరేవారు. ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే కూడా అదే విధంగా ఉంది. ఆరోగ్యశ్రీ సేవల్ని ఎలా మనం వాటిని సస్టైన్ చేయాలి, వాళ్ళకి ఎలా మరింత మెరుగైన సేవలు అందించాలి అనేది ఆలోచించలేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మెడికల్ కాలేజీలన్నీ కూడా లేపి అవతల పడేసేసారు. ఇప్పుడు వృద్ధులకి పెన్షన్లకి ఈ రకమైనటువంటి నరకం చూపిస్తున్నారు. ఇవన్నీ నేపథ్యంలో మాత్రం ఆయన ఒక డైలాగ్ ఏంటంటే 120 సంవత్సరాలు బతికేటువంటి విధంగా ఆయన సంజీవని తెస్తారంట. ఇదండి సంగతి. భగవంతుడు మనకి ఇచ్చిన వయసు 120 ఏళ్ళు మినిమం. మనం అంతా కూడా మిస్యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా మంది ఇబ్బందులు పాలవుతున్నారు. దానికి కూడా తొందరలో నేను ఒక ఆరోగ్యం కోసం ఒక బెస్ట్ బిల్ గేట్ ఫౌండేషన్ తో వర్కౌట్ చేస్తున్నాం. మీ ఆరోగ్యాన్ని కాపాడడానికే సంజీవని తీసుకొస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తొందరలో వస్తుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.